ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడి హనుమంతుడు రావణుని సభలో బందీగా ప్రవేశించినప్పుడు జరిగిన అద్భుత ఘట్టం తెలుసుకుందామా? తండ్రి, లంకా దహనానికి ప్రయత్నించి అక్షకుమారుణ్ణి హరించిన ఈ వానరాన్ని బందీగా తెచ్చాను. నా బ్రహ్మాస్త్రం ముందు ఇతని రామనామ జపం లొంగిపోయింది. ఇంద్రజిత్తు, నీ అస్త్రానికి నేను గౌరవం ఇచ్చాను గాని భయపడలేదు. సముద్రాన్ని లంఘించిన ఈ హనుమంతుడికి నీ తాడు బంధన ఒక లెక్క. కేవలం మీ లంకాధిపతికి హితవు చెప్పడానికే ఈ బంధనాలను స్వీకరించాను. చాలు నీ వాచాలత్వం. బందీగా ఉండి కూడా ఇంత గర్వమా? నీవు దూతవు కావు, ఒక అడవి మృగానివి. నీ ప్రాణాలు తీయమని మా తండ్రి ఆజ్ఞాపిస్తే నీ రాముడు నిన్ను కాపాడగలడా? దశకంఠ, నీ కొడుకు పరాక్రమం గురించి మురిసిపోతున్నావు. కాని నా ప్రభువు శ్రీరామచంద్రుడు సంధించే ఒక్క బాణం ముందు నీ పుత్రుడి మాయలు, నీ లంక సంపద తలవంచక తప్పదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సీతమ్మను అప్పగించి శ్రీరాముని శరణు వేడుకో. తండ్రి, ఈ వానరాన్ని ఇలాగే వదిలేస్తే మనల్ని అవమానిస్తూనే ఉంటాడు. దీని తోకకు నిప్పు పెట్టండి. తన బలమని గర్వించే ఆ తోకతోనే ఈ వానరానికి బుద్ధి చెప్పాలి. ఇంద్రజిత్తు, నీవు వేసే ఈ నిప్పు నా తోకకు కాదు, నీ తండ్రి సింహాసనానికి, నీ అహంకారానికి, ఈ లంకలోని అధర్మానికి ఈ అగ్ని సాక్షిగా చెబుతున్నాను. సైనికులారా, ఆలస్యం ఎందుకు? ఇప్పుడే ఇతని తోకకు వస్త్రాలు చుట్టి తైలంలో ముంచి నిప్పు పెట్టండి. ఈ వానరం ఆర్తనాదాలు లంకంతా వినిపించాలి. నా ఆర్తనాదాలు కాదు ఇంద్రజిత్తు, త్వరలో నీ చావు కేకలు, లంక విలపించే శబ్దాలు వింటావు. జై శ్రీరామ్.